నాకొక సమస్య వచ్చింది. అవతల ఉన్నటువంటి వాడు నా వ్యాపారాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. లేదా నాకు నాకు అప్పిచ్చి నా దగ్గర అప్పు తీసుకొని, ఆ డబ్బులు ఎగ్గొట్టడం కోసం ఓ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి నన్ను బెదిరిస్తున్నాడు. ఇట్లాంటి సందర్భంలో పోలీసుల దగ్గరికి వెళ్తే అది సివిల్ మ్యాటర్, మాకు సంబంధం లేదన్నారు. అప్పుడు నేనేం చేయాలి అంటే, ఓ రౌడీని గెలవాలా, ఆ రౌడీకి అపోజిషన్ రౌడీని గెలవాలి. ఇది ఒకనాటి బెజవాడ రాజకీయం, ఒకనాటి కోస్తా రౌడీయిజం. రౌడీయిజం ప్రారంభమైనటువంటి నాళ్లలో ఏంటంటే, చిన్న చిన్న సమస్యలకు పోలీస్ స్టేషన్కి వెళ్తే అది మాకు సంబంధం లేదు అని చెప్పడం వలన వాళ్ళు ఇక రాజకీయ రౌడీల దగ్గరికి పోవడం. ఆ రౌడీలు రౌడీ అంటే అసహించుకుంటారు, తిట్టుకుంటారు, చీదరించుకుంటారు. అంటే తమ దగ్గరకు వచ్చి దండం పెట్టి తమకి ఇదే పని చేసి పెట్టమని అడిగితే వాళ్ళు చేసే దరిద్ర పాపాలు కొంత ఇట్లాంటి వాటి వల్ల పుణ్యం అవుతుంది అనుకుని మొదట్లో ప్రారంభించి, ఆ తర్వాత దీంట్లో నుంచి ఓ 10 లక్షల రూపాయలు ఇట్లాంటి ఇష్యూలో సెటిల్ చేస్తే 2 లక్షలు 3 లక్షలు వీళ్ళకి మొదట్లో 50,000 లక్ష ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళే రేట్లు ఫిక్స్ చేశారు, 20%, 30%, 50%. ఆ తర్వాత 70 వీళ్ళు తీసుకుని అవతల వాళ్ళకి 30 ఇచ్చిన రోజులు ఉన్నాయి. అలా ప్రారంభమైన రౌడీయిజం ఎంతకాలం పట్టింది అది పోవడానికి? 70లలో పుట్టిన దరిద్రం 94, 95 దాకా నడిచింది. చంద్రబాబు నాయుడు అప్పుడు తొలిసారి ముఖ్యమంత్రి కావడం, ఈ రౌడీ నాయకులు అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రాంగ్గా జిల్లాల్లో ఉండటం, ఆనాడు ఎన్టీ రామారావుకి వాళ్ళు మద్దతుగా ఉండటం, దాంతో వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్లను ముందు పెట్టి రౌడీ అన్నోడిని తాట తీయడం, ఆ రౌడీని అనుచరుల్ని లోపల వేయించడం అనేది జరిగింది. అంటే రాజకీయ నిర్ణయం వల్లనే రౌడీయిజం కంట్రోల్ అయింది. ఆ రోజున పోలీసులే చేసింది కంట్రోల్. పోలీసుల వల్లనే, పోలీసుల యొక్క ఫెయిల్యూర్ వల్లనే రౌడీయిజం, ఫ్యాక్షనిజం పెరిగింది. మళ్ళీ అదే పోలీసులకు పూర్తి స్వేచ్ఛిస్తే ఎట్లా చేయగలరో అదే రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని తొక్కి నార తీశారు వాళ్ళు. 96లో ప్రారంభమై 95, 96లో దాదాపుగా 2004 వరకు ఎడతెరిపి లేకుండా కంట్రోల్ చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కూడా ఆ లెగసీని మెయింటైన్ చేశారు, రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయడం. దాని పరిణామ క్రమం దాదాపుగా 2009 ఆనాటికి, అంటే 2004, 2005 నాటికి మీడియా కూడా ఈ రౌడీల గురించి వార్తలు పేర్లతో సహా రాయడం ప్రారంభించింది. అంతకుముందు మీడియా కూడా రాసేది కాదు, 2004 దాకా ధైర్యం చేయలేదు. ఆ తర్వాత పేర్లతో సహా రాయడం ప్రారంభించారు. ఆ పేర్లతో సహా రాయడం ప్రారంభించాక అప్పటిదాకా గారు, బూరె, శ్రీశ్రీలు పెట్టినటువంటి స్టేజ్ నుంచి వీడు, లేకపోతే ఇతను, లేకపోతే ఆన రౌడీ నాయకుడు అన్నటువంటి పేర్లు రాయడం, మాట్లాడడం బిగిన్ చేశాక కాస్త వాళ్ళ పట్ల అసహ్యం ఓపెన్ అయింది, అట్లా కంట్రోల్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రౌడీయిజానికి, ఫ్యాక్షనిజానికి రాజకీయమే మూలం, పోలీస్ ఫెయిల్యూరే మూలం, పోలీస్ ఫెయిల్యూర్కి రాజకీయమే మూలం. మళ్ళీ ఆ దశకి తీసుకొచ్చి ప్రత్యర్థులని ఇరికించడానికి పోలీసులను వాడుతూ, రౌడీయిజం చేసిన, దౌర్జన్యం చేసిన, అరాచకం చేసిన అండగా ఉంటూ, అవతల వాళ్ళ రౌడీయిజాన్ని, అవతల వాళ్ళ దౌర్జన్యాన్ని మాత్రమే ఫోకస్ చేసుకునే మీడియాతో నడిపించవచ్చు. బట్ ప్రారంభంలో ఇట్లాగే జరిగినాయి. ఆ ఫలితం 30-40 ఏళ్ళు కోస్తా రాయలసీమ ఫేస్ చేసినాయి. ఫలితం ఇక్కడి నుంచి అందరూ కర్ణాటకకి, లేకపోతే హైదరాబాద్కి, లేదంటే కనుక చెన్నైకి వలసపోయారు. అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసుకోవాల్సి వచ్చింది, అక్కడికి వెళ్ళి బ్రతకాల్సి వచ్చింది. మళ్ళీ ఆ స్థితి తేవడం అన్నటువంటిది కాదు, పతాక స్థాయికి తీసుకువెళ్తున్నాం. రైట్ ఆర్ రాంగ్ అన్నటువంటిది నాయకులు ఎప్పుడు పొరపాటు కూడా వాళ్ళు చేసేది కరెక్ట్ అంటారు. పబ్లిక్ కనుక ఎవడు తప్పు చేసినా అది తప్పే, ఎవడు రౌడీయిజం చేసినా అది రౌడీయిజమే, ఎవడు దౌర్జన్యం చేసినా అది దౌర్జన్యమే అని కనుక అనటం ప్రారంభించకపోతే నీ తరం బాగానే ఉంటుంది. ఏది, నీకు తెలిసినోడు ఎవడో ఉంటాడు కాబట్టి రౌడీ, నీకు తెలిసిన నాయకుడు ఎవడో రౌడీ నాయకుడు ఉంటాడు కాబట్టి ఆ రౌడీ నాయకుడు మాట అంటారు కాబట్టి. బట్ ప్రభుత్వాలు మారినప్పుడు లాయల్టీలు మారుతాయి, పోలీసులు మళ్ళీ అప్పుడు ఇంకో రౌడీని ఎత్తుకోరు, అప్పుడు నిన్ను పట్టుకుంటారు, నిన్ను బాతుతారు. అదే సందర్భంలో ఈ వ్యవస్థ పతనం అయిపోతే నీ తర్వాతి తరం బానిస బ్రతుకులు బ్రతకాలి, లేదా ఊరు వాడ వదిలేసిపోవాలా? ఇది అవసరమా? ప్రజలు చైతన్యవంతులు కాకపోతే రాష్ట్రం అడ్డదిడ్డంగా మొక్కలైంది. ఏం పీకాం మనం? ఏం చేయగలిగాం మనం? ఆ నాయకులు సొల్లుపన్యాసాలు వినేసేసి చేతులు కట్టు కూర్చున్నాం. ఫలితం ఏ ప్రయోజనము లేకుండా అడ్డకోలుగా విభజించబడ్డాం. ఎక్కడైతే విభజనకు కారణమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకు బతకాల్సి వస్తుంది.
కాబట్టి ఇప్పటికైనా మనం బాధ్యతాయుతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క ఆంధ్రుడు.